ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ 500 రూపీస్కే క్లాత్తో పాటు కలిపి వచ్చిందంటే మీరు నమ్ముతారా? సో ఎంత హెవీ డిజైన్ అనేది క్లాత్తో కలిపి కూడా 500 రూపీస్ మాత్రమే. సో నన్నే బుక్ చేసి నన్నే స్టిచ్చింగ్ చేసి కొరియర్ చేసేయమన్నారు. సో నేనే బుక్ చేశాను. చూసారా వర్క్ ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో. హెవీ స్లీవ్ వచ్చింది అండ్ నెక్ కూడా. అయితే ఎంత వచ్చిందని చెప్పేసి మెజర్ చేస్తున్నాను. 6 ఇంచెస్ విడ్త్ వచ్చింది. హైట్ వచ్చేసరికి 10.5 ఇంచెస్ వరకు నెక్ హైట్ వచ్చింది. స్లీవ్ హైట్ని కూడా చెక్ చేస్తే ఆల్మోస్ట్ 11 ఇంచెస్ వరకు హైట్ అనేది హ్యాండ్ లెంత్ ఉంది. సో ఫుల్ వర్క్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రిఫర్ చేస్తే చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. ఇక లైనింగ్ని కట్ చేద్దాం అని చెప్పేసి ముందుగా నీట్గా ఐరన్ చేసి క్రింద వైపున స్ట్రైట్గా కట్ చేసుకొని వాళ్ళు నాకైతే మెజర్మెంట్స్ అనేది వాట్సాప్లో సెండ్ చేశారు. వాళ్ళు సెండ్ చేసిన మెజర్మెంట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నడుము లూజ్ వచ్చేసరికి 32, ఛాతీ లూజ్ 35, బాడీ లెంత్ 13.5, బ్యాక్ నెక్ 9.5 అండ్ ముందు మెడ 7, హ్యాండ్ లెంత్ 6.5, లూజ్ 12 ఇంచెస్ అండ్ ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసరికి 16 ఇంచెస్. సో ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ బ్లౌజ్ని అయితే కటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ లెంత్ తీసుకోవాలి. 13.5 ఉంది. 13.5 ఇంచెస్ హైట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. బట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి 14 ఇంచెస్కి బ్యాక్ పార్ట్ లెంత్గా తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేయాలి. తర్వాత షోల్డర్ని మార్కింగ్ చేయాలి. షోల్డర్ని చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఛాతీ లూజ్ అంటే చెస్ట్ లూజ్ అంటాం కదా, చెస్ట్ లూజ్ ఎంతైతే వచ్చిందో దాన్ని 8 పార్ట్స్గా డివైడ్ చేయాలి. చెస్ట్ లూజ్ 35ని 8 పార్ట్స్గా డివైడ్ చేయగా 4.37 వచ్చింది. వచ్చిన దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. అంటే పర్సనాలిటీ చిన్నగా ఉంటే 1 ఇంచ్, పర్సనాలిటీ కొంచెం పెద్దగా ఉంటే 1.5 ఇంచ్ యాడ్ చేయండి. 1 ఇంచ్ యాడ్ చేయగా 5.37 సంథింగ్ వచ్చింది కదా. సో జస్ట్ 1 పాయింటే కాబట్టి ఆ 1 పాయింట్ని యాడ్ చేసి 5.5 ఇంచెస్గా షోల్డర్ని తీసుకుంటున్నాను. అండ్ ఇంకొంచెం దూరం 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని చంక పొడవును కూడా 5.5కి తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకుంటే చంక పొడవును కూడా అంతే తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేయాలి. ఇదే చెస్ట్ లూజ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 35ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 8.75 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి 8.75కి ఒక మార్కింగ్ చేయాలి. తర్వాత నడుము లూజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. 32 ఇంచెస్. 32 ఇంచెస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక్కొక్క పార్ట్కి 8 ఇంచెస్ వచ్చింది. సో క్రింద వైపున నడుము లూజ్గా 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేయాలి. అండ్ డాట్స్ కావాలి కదా బ్యాక్ పార్ట్లో. సో డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. 9 ఇంచెస్. యాక్చువల్గా నడుము లూజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే పైన చెస్ట్ లూజ్ వస్తుంది. బట్ ఇక్కడ వాళ్ళు చెస్ట్ లూజ్ కూడా ఇచ్చారు కాబట్టి మెజర్ చేసాము. సో మనం కావాల్సిన దానికంటే ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తక్కువే ఉంది. నా మెజర్మెంట్స్ ప్రకారం అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసేసి 8 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అండ్ క్రింద వైపున కూడా 2 ఇంచెస్ని మార్కింగ్ చేసుకొని దీనికి కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా, ఆర్మ్ స్కేల్తో రౌండ్ని డ్రా చేసుకోవాలి. అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం ఆర్మ్ రౌండ్ అనేది 16 ఇంచెస్. ఈ 16 ఇంచెస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే 8 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ 8 ఇంచెస్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాము. పై వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ చెక్ చేస్తే కరెక్ట్గా 8 ఇంచెస్ అనేది వచ్చింది. నెక్ విడ్త్ కోసం వచ్చేసి 2.5 ఇంచెస్. యాక్చువల్గా వీళ్ళ నడుము అండ్ వెడల్పు వచ్చేసరికి చాలా చిన్నదిగా పెట్టమన్నారు. సో వీళ్ళ నెక్ కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ఆల్రెడీ స్టిచ్డ్ వచ్చేసింది కాబట్టి 2.5 ఇంచెస్ అంటే మనకి బయటకి ఒరిజినల్గా స్టిచ్ చేసిన తర్వాత ఎంతైతే కావాలో అంత అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాము 2.5 ఇంచెస్. అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన నెక్ వచ్చేసరికి 6 ఇంచెస్ ఉంది. బట్ నాకు 2.5 అంటే 5 ఇంచెసే కదా రావాల్సింది. అంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఆ 1 ఇంచ్ని ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని 5 ఇంచెస్ వచ్చేలాగా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ హైట్ కూడా ఇక్కడ 10.5 ఇంచెస్ ఉంది కదా అని చెప్పేసి 10.5 అనేది పెట్టకూడదు. వాళ్ళు మనకి ఎంతైతే ఇచ్చారో అంతనే పెట్టాలి. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాబట్టి కట్ చేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మగ్గం వర్క్ అలాంటిదైతే మాత్రం కట్ చేసామంటే అన్నీ ఊడిపోతాయి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పెద్ద ప్రాబ్లమే ఉండదు. 8 ఇంచెస్కే పెట్టమన్నారు. నేను ఇక్కడ 8.35కి పెట్టినా కూడా స్టిచ్ చేసినప్పుడు నేను 8 ఇంచెస్కే పెట్టుకున్నాను.
కానీ మధ్యలో నెక్ అనేది అస్సలు కట్ చేయకూడదు. కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు స్టిచ్చింగ్ చేసి కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో మధ్యలో నెక్ పార్ట్ అనేది కట్ చేయొద్దు, ఓన్లీ మార్కింగ్స్ ఒక్కటే అనేది పెట్టుకోవాలి. నెక్ హైట్ అండ్ విడ్త్ ఎంత కావాలనేది మార్కింగ్స్ పెట్టేసుకొని నార్మల్గా ఇలా కట్ చేసేసుకోవడం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెడుతున్నప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నెక్ హైట్ వచ్చేసరికి ఇక్కడికి అండ్ నెక్ వెడల్పు వచ్చేసరికి 2.5కి పెట్టుకున్నాం కదా. సో యాజ్ ఇట్ ఈజ్ అలా కాకుండా కొంచెం ఇక్కడ చూడండి, నాకు హైట్ ఎక్కడ కావాలో అక్కడికి పెట్టుకున్నాను అండ్ నెక్ ఎక్కడికి కావాలో అక్కడికి పెట్టేసుకొని పక్కకు జరిపాను. అంటే నాకు ఇంత క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది. సో ఇలా కనుక మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. హైట్ మాత్రం ఎగ్జాక్ట్ హైట్ కట్ చేసుకోండి, ఎక్కువ కట్ చేయొద్దు. కట్ చేయకుండా ఎగ్జాక్ట్ హైట్ కట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఇంత ఉంది. సో దానికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అయితే పై వైపునైతే మనం నెక్ వెడల్పునైతే తగ్గించగలుగుతాం, కానీ క్రింద వైపునైతే తగ్గించలేము. నెక్ అనేది కొంచెం చేంజెస్ వస్తాయి. క్రింద వైపును కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ట్రా ఉన్నదంతా ఫోల్డింగ్లోకి కుట్టేసామనుకో అలా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా ఇలా క్రాస్ లాగా స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను. ఇంత వెడల్పు అనేది ఎక్కువ ఉంది. సో దీన్నే మార్కింగ్ని లోపల వైపున అంటే బ్యాక్ సైడ్న ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ స్టిచ్ చేసుకుంటే మనకు ఆ 1/2 ఇంచ్ అనేది తగ్గిపోతుంది. 1/2 ఇంచ్ అంటే రెండు వైపులా 2 హాఫ్లు కలిపితే 1 ఇంచ్ కదా, అంటే 6 ఇంచెస్లోంచి 1 ఇంచ్ పోతే మనకు కావాల్సిన 5 ఇంచెస్ అనేది వస్తుంది. సో స్టిచ్ చేసేటప్పుడు రెండింటినీ కూడా ఒకదానిపైన ఒకటి ఈక్వల్గా ఉండేటట్లు పెట్టేసుకొని మనకి ఇక్కడ ఎంతైతే ఉందో అంత పైనుంచి క్రింద నెక్ హైట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ రండి. స్ట్రైట్గా అయితే అస్సలు రాదు. క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ లాస్ట్కి అంటే మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటాం కదా, సో ఆ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా వచ్చినప్పుడు చూడండి మనకి నెక్ అనేది మనకి కావాల్సిన సైజులో అయితే తగ్గిపోతుంది. సో భుజాలు కూడా జారవు. ఇప్పుడు ఒకసారి మెజర్ చేసి చూపిస్తున్నాను. 5 ఇంచెస్ అంటే 2.5 5 ఇంచెస్ సరిపోయింది కదా. అండ్ అలానే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నది కూడా ఇక్కడ నేను మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ మధ్యలో ఉన్న మార్కింగ్ అండ్ లైనింగ్లో మధ్య పార్ట్ ఈ రెండింటిని కూడా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ముందు స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల క్లాత్ అనేది అటు ఇటు కదలదు. అటు ఇటు కదలకుండా ఉన్నప్పుడు మనం చాలా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతాం కదా. సో ఈ మధ్యలో ఇంతవరకు స్టిచ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ నెక్ వచ్చేసరికి అంతవరకు ఉంది. బట్ లోపల వైపుకి అంటే కొంచెం లోపల వైపుకి ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం అనుకోండి, అంటే ఇది జస్ట్ ఓన్లీ రఫ్ స్టిచ్గా మాత్రమే స్టిచ్ చేస్తున్నామంటే ఒరిజినల్ నెక్ను స్టిచ్ చేస్తున్నప్పుడు మనకి ఈజీగా ఉండడానికి కంఫర్ట్గా ఉండడం కోసం అనేది రఫ్ స్టిచ్ అనేది ఫస్ట్ రౌండ్గా స్టిచ్ చేసుకుంటున్నాము. ఇక్కడే మనం నెక్ అనేది స్టిచ్ చేయలేము. సో బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఇప్పుడు నెక్ పక్క నుంచే స్టిచ్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేయాలి. అప్పుడు నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. అండ్ డిజైన్ ఎక్కడ వరకు అయితే ఉందో ఆ డిజైన్ వరకు మాత్రమే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి లోపల వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేయండి. చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వటం వల్ల నెక్ అనేది ఇంకా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ సైడ్కి రివర్స్ చేయండి. ఇలా బ్యాక్ సైడ్కి రివర్స్ చేసినప్పుడు చూడండి మనకి ఎక్కడికైతే నెక్ కావాలో అది మాత్రమే వచ్చింది, కొంచెం కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రా లేదు. సో ఈ విధంగా నేనైతే ఇక్కడ లోడింగ్ పక్క నుంచి స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను. ఇలాగా మొత్తం నెక్ మొత్తం కూడా పక్క నుంచి స్టిచ్ వేసుకోండి. మరి ఎడ్జ్ మీదకి అంటే ఈ లోడింగ్ మీదకి వేసారనుకోండి లోడింగ్ అనేది పాడైపోతుంది కదా. సో పక్క నుంచి స్టిచ్ వేసుకోండి. చూసారా, ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు పై వైపునైతే మనం తగ్గించగలుగుతాం, కానీ క్రింద వైపునైతే అంతగా వీలుండదు. సో వీటిలో ఉన్న బెనిఫిట్ కొంచెం ఉంటుందని చెప్పొచ్చు, అలానే డ్రాబ్యాక్ కూడా కొంచెం ఉంటుందని చెప్పొచ్చు. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని రెండింటిని కలిపి జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లో ఫ్రంట్ నెక్ ను కూడా స్టిచ్ చేశాను. అండ్ అలానే హ్యాండ్స్ కూడా వాళ్ళకి ఎంత హైట్ కావాలో అంతే హైట్ లో తీసుకున్నాను.